ఏమిటా పరాసుకుని ఊరు? ఏం బావా అరుగు మీద కూర్చున్నావు? అలక బెల్లం పెట్టాలా మేళతాళం తీసుకురావాలా? నాకు అసలు సిగ్గేస్తుంది. అయితే ఉండు, అక్కనే రమ్మంటాను. నువ్వు అక్క వద్దు, నేనే వస్తా. అలా ఉండాలి హడ. పద. హడలో నువ్వంటే రాకాశే, అందులోకి ఉంది పద. రాబోయే పెళ్లి కొడుకు రా, కూర్చో. ఈయన పెళ్లి కొడుకు కాదు నాన్న, పెళ్లి కూతురు. అసలు పెళ్లి కొడుకుని పిలుస్తానండు. అక్క అక్క. అల్లుడు పలహారం, అల్లుడు గట్టికితే అతకదంటారు మావయ్య. పర్వాలేదు లెక్క, పాత మామ పాతిల్లో ఓ పట్టు పడతా. ఏమై దెయ్యంలో గట్ట చూస్తావే, దిష్టి ఉంటుంది, కళ్ళు మూసుకో. ఆగు బావా, ఆకలంతా ఇప్పుడే తెచ్చేసుకోకు. అక్క ఇంటికి వచ్చేదాకా కాస్త ఉంచుకో. మేళగాళ్ళు ఆపండి. దయచేయండి బాబు, దయచేయండి. ముందు గుడికాలు పెట్టండి, రండి. పెట్టండి. ఏం లేదు మస్తానయ్య, నీతో వియ్యమందాలని వచ్చాను. నీ పెద్దమ్మాయి గంగ లేదు, దాన్ని తప్ప నువ్వు రంభం తెచ్చినా నేను పెళ్లి చేసుకోను అని భీష్మించు కూర్చున్నాడు మా శేషుగాడు. సరే వాడికంత మనసు అయినప్పుడు మనం ఎందుకు కాదనాలని చెప్పి చిన్నగా మీ ఇంటికి వచ్చాను, నిశ్చితార్థం చేసుకుపోదామని. అయ్యా అంతకన్నా దృష్టమా? కానీ కానీ ఏమిటయ్యా? ఓహో, కట్నాలు ఇవ్వాలని భయపడుతున్నావా? మేము అడిగాను నేను కట్నం. అది కాదయ్యా, పెద్ద పిల్ల పుట్టగానే ఒక మొక్కుబడి చేసుకున్నాం. చెప్పు, చెల్లించేద్దాం. ఇవాళ తిరుపతి పోదాం. డబ్బుతో చెల్లించింది కాదయ్యా, వీరాంజనేయ స్వామికి ఒక మొక్కు. దాన్ని చేసుకోవాలనేవాడు గోదాలో దిగి కరసం చేయండి, ఎవరు గెలిస్తే వాళ్ళకి పిల్ల. ఓ ఇంతే కదా, శేషుగాడు నీ ప్రథమ శిష్యుడు, వాడిని ఇక్కడే వాడు ఓడించేది. నీ ఏర్పాటు నువ్వు చేసుకో. చెప్పు, ఆ గోదా వ్యవహారాలు అవన్నీ నాకేం తెలియదు, నువ్వు చూసుకోవాల్సిందే. చిత్తం వ్యవస్థ ఏమిటి నాన్న, బియ్యానికని పంపిస్తే కయ్యం ఏర్పాటు చేసుకొచ్చావు? ఏం చేయమంటావమ్మా? ఆ మస్తానయ్యకు వీరాంజనేయ స్వామి మొక్కుందట. వాడు మొక్కుకున్నాడని మనం మట్టిలు ఎరగొట్టుకుంటామా? సిగ్గులేదురా? 10 ఏళ్ల పాటు సాము చేశానని చెప్పావు. రే, నీకు చదువు ఎట్టాగా లేదు, కాస్త కండ పుష్టి అయినా ఉందని చెప్పి రుజువు చేసుకో. ఆ వచ్చే ఆడది కాస్త నిన్ను మగాడి కింద దమ్మగడుతుంది, లేదా నిన్ను శుద్ధ వెధవం చేసి గాజులు దొడుకుతుంది. అదేమిటి నాన్న, ఏ ఆడదైనా మన డబ్బు చూసే వస్తుంది. డబ్బు చూసి వచ్చే ఆడది డబ్బు కరిగించి మరీ వెళ్ళిపోతుంది. ఏమైనా సరే ఆ మస్తానయ్య పెట్టిన షరతు నాకు నచ్చింది. ఒరే శేషో, పిరికి వెళ్ళలాగా ఇంట్లో కూర్చోక ఇవాళ కాస్త తయారు తినరా. అవును, మరి గొప్పేంటి సంబంధం, ఎలా కాదంటారు? ఈ కాలంలో మనసుతో పనే ఉందిలే మామయ్య. అలా అంటమ్మా, నా మనస్సే నీకు అర్థం కాదు. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళతో పేచీలు పెట్టుకుంటే మనకే ప్రమాదం. అందుకే ఈ మడత పేచి పెట్టాను. నీ పిచ్చి కాకుంటే మన సూర్యను కొట్టే మనగడేడమ్మా. అవును మావయ్య. అక్కయ్య భయపడకు, వాడిని ఓడించడం కాదు, ఏకీలు కాకీలు ఓడదీసి చూపిస్తా. ఏమోనయ్య, జయాపజయాలు దైవాధీనం. సరే, మీ ఇష్టం, కానివ్వండి. ఎంత అందమైన నా ప్లేస్ అందరికి తగినట్టుగానే ఉంది. అద్భుతమైన హౌస్. గుడ్ గుడ్. ఎవరు నువ్వెవరు? నేను పిచ్చాడు. పిచ్చివాడు? ఒక పిచ్చివాడు తాను పిచ్చివాడని చెప్పుకోవడం ఇదే మొదటిసారి. అయితే ఇక్కడున్నావే? ఉండాల్సిన చోట్లోనే ఉన్నాను. ఉండవలసిన చోట పంపతీసి పిచ్చి ఆసుపత్రికి వచ్చారా? సరే, జలజన్ అంటారే, ఆ అమ్మాయి ఇల్లు ఇదేనా? ఇదే ఇదే. ఏమిటి, నా ప్రేయసి ఈ పిచ్చి ఆసుపత్రిలో ఉందా? ఇచ్చేస్తారా? ఏమిటిలా వచ్చేసారు? ఈ పిచ్చి వాడిని ఇలా వదిలేసి నన్ను అంటావే? ముందు వీడి కాళ్ళు చేతులు కట్టి పడే. ఎవరికి నా పిచ్చి? నీకే. కాళ్ళు చేతులు ఇచ్చేస్తాను జాగ్రత్త. అన్నయ్య ఊరుకో. ఎవరమ్మా ఈ వాంద్రవతారం? ఏంటంటే వాడుతున్నాడు. నీ కాబోయే భావన ఏంటి అల్లుడి? అయితే జలజ మన ప్రేమల గురించి బహిరంగ ప్రకటన చేయలేదా? అందువలనే నాకున్న 5 ప్రాణాల్లో 3.5 ప్రాణం ఇప్పుడే తీశాడు. ఏమిటి జలజ ఇది?
ఏమిటి వీడి గోళ? అన్నయ్య నువ్వు కాస్త కాఫీగా కూర్చో. అమ్మయ్యా అయ్యా అయ్యా అమ్మా ఈ రోజు మీకు బాగాలేదు, మీరు వచ్చిన వేళ బాగాలేదు. దయచేసి మీరు వెళ్తారా? అయితే రేపు సాయంకాలం ఎర్లీ ఈవినింగ్ మన్మథ పార్క్ లో కలుసుకుందాం. జలజ, నువ్వు కాలేజీలో నేర్చుకుంటున్నది ఈ ప్రేమ పాఠాలా? అన్నయ్య కాలేజీ అంటే నీకు అసలు ఏమీ తెలీదు. వాడు నా క్లాస్మేట్, ఓళ్ళంత డబ్బుంది, కానీ వేపకాయంత వెర్రుంది. లేకపోతే ఇలా వాగుతాడా? పోయి పోయి వాణ్ణి తన్నావే నువ్వు. ఏం తంతే? మళ్ళీ నీ దగ్గర నోరెత్తడుచు. అన్నయ్య మాట మాట. భలే చల్లా. కాదు బావా, పెళ్లి కాదు బావా, నిజంగా పెళ్లి. ఎవరికి? నీకు నాకు. నీకు నాకు పెళ్ళేంటి బావా? అయ్యో అది కాదు బావా, నా మూలంగా నీకు పెళ్లి, నీ మూలంగా నాకు పెళ్లి. నా మూలంగా నీకు పెళ్లి. నువ్వు తలుచుకుంటా అదేమంత కష్టమైంది కాదు బావా. తలుచుకుంటా మరి నువ్వు తలుచుకుంటావా? బావా నాకు చాలా ఆయాసంగా ఉంది, నేను నడవలేను బావా. అదేంటి బావా, మన ఇల్లు దగ్గరే పోదాం. నన్ను మై బావా. మొయ్యాలా? తప్పుతుందా? పోనీ పల్లకి తెప్పించు. సరే బావా, తప్పుతుందా? అవసరం ప్రస్తుతాన్ని మోస్తాను, తర్వాత తెప్పిస్తాను వెదుళ్ళ పల్లకి. Do as you like. అమ్మా, అమ్మా, అమ్మా. సోడా ప్లీజ్. బాబు గారు బాగుంటుంది తాగండి. రే, కడుపులో మెత్తు పడితే నా బుర్ర కర్ర ఎదుగుతాడు రావాడు. వద్దులే బొమ్మను. అదే పొరా అలే పనిచేసేవారా సూరి అదరగొట్టావనుకో వీడంతరా లేకపోతే. అప్పుడే ఏమైందయ్యా, ముందుంది ముసళ్ళ పండగ. చూడ తయారు నెవరేసుకుని తిగరా గోదాలకి. ఎందుకు నాన్న అన్నయ్య అలా కసురుకుంటావు? ఈసారి తప్పకుండా గెలుస్తాడు చూడు. ఈ తూరి గెలవపోయాడు వీడు నా కడుపును పుట్టలేదు అనుకుంటాను. చూంటున్నారు సొంట తిన్నాడు బస్తా పిస్తా.